దుబ్బాక బస్ స్టాండ్, మోడ్రన్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మెదక్ రీజియన్లో #1 బస్ స్టాప్గా పేరుంది. బస్ స్టాప్ యొక్క పద్ధతి, సెటల్లు మంచి కొత్తదనంతో కట్టడం జరిగింది. చాలా బాగుంది. ఎస్ఎం రూమ్ అండ్ కంప్యూటర్ క్లాసెస్ ఇవ్వడానికి ఎస్ఎం రూమ్, బస్ కౌంటర్, 1వ నంబర్ ప్లాట్ఫారం సిద్దిపేట జేవిఎస్, 2వ నంబర్ ప్లాట్ఫారం మెరుగొట్టి జేవిఎస్ అజ్వల్. ప్యాసింజర్ కోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు మరియు పైన షాపింగ్ మాల్. ఇలా అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ పవర్ హౌస్, షట్టర్స్ మరియు 4th ప్లాట్ఫారం వచ్చి రామాయపేట్ జేవిఎస్. ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ సైడ్ టాయిలెట్స్ ఉండడానికి మార్గం. షట్టర్స్ అత్యంత సుందరంగా ఇవాళ 6th ప్లాట్ఫారం కోసంపల్లి. ఇట్లా అత్యంత ఆకర్షణీయంగా రూపొందించినటువంటి బస్ స్టాండ్. ఇక్కడ ఖాళీ ప్లేస్, విశాలమైన ఖాళీ ప్లేస్ కూడా ఉన్నది. ఇది వాయువ్యం ద్వారం. అంటే లోపలికి వచ్చేది వాయువ్యం గేట్ నుండి బస్సులు లోపలికి వస్తాయి. ఇదంతా ఖాళీ ప్లేస్, విశాలమైన ఖాళీ ప్లేస్. ఇది వాయువ్యం గేట్. అక్కడ ఇక్కడ నుంచి ఇది అవుట్. ఇది ఉత్తరం రోడ్ ఉంది. ఇది బస్సులు నిలపడానికి, ప్లాట్ఫారం దగ్గర బస్సులు నిలపడానికి నిర్మించడం జరిగింది. ఈశాన్యం నుంచి కొన్ని బైకులు వెళ్తున్నాయి. ఈ రోడ్డు చాలా విశాలంగా, ఖాళీగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈశాన్యం నుంచి అవుట్ బయటకు వెళ్ళిపోవడానికి ఆ ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈశాన్యంగా చాలా విశాలంగా, చాలా సుందరంగా నిర్మించినటువంటి బస్ స్టాండ్. చాలా బాగుంది. చూడండి బస్ స్టాండ్. ఇక్కడ నుండి యాదగిరిగుట్ట బస్ అవైలబుల్ ఉంటుంది. సికింద్రాబాద్, నారాయణఖేడ్, సిద్దిపేట, బీపేట, కామారెడ్డి, ఇలా నల్గొండ దిక్కు పల్లెలలో కూడా వెళ్ళి స్ఫూర్తులను ఉంచడం ఇక్కడ నుండి చాలా బస్సు నడపడం జరిగింది. చాలా మెదక్ రీజియన్లో అందమైన బస్ భవన్గా పేరుంది. చూడండి.